Hi everyone. Today we are discussing about kinetic molecular theory of gases from states of matter from first year. ఇది మనకు ఐపీ పర్పస్లో 4 మార్క్స్ అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ కైనటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పేసి అడుగుతుంటారు. దీంట్లో పాస్యులేట్స్ అసలు గ్యాసెస్లో ఏముంటాయి, పార్టికల్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ kinetic molecular theory of gases చూద్దాం. Gases consist of large number of tiny molecules or small particles called molecules. tiny అంటే స్మాల్ అని. రైట్, ఇగో ఒక కంటైనర్లో నేను గ్యాస్ తీసుకున్నాను. ఇది ఒక కంటైనర్, దీన్ని మొత్తం కూడా గ్యాస్ ఫిల్ చేసుకున్నాను. ఈ గ్యాస్లో ఏ గ్యాస్ అయినా తీసుకోండి, దాంట్లో చిన్న పార్టికల్స్, టైనీ పార్టికల్స్ బోలెడ్ ఉంటాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్. దీస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఏమంటారంటే మాలిక్యూల్స్. వీటిని ఏమంటారు చెప్పండి? మాలిక్యూల్స్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. అదే కదా, గ్యాసెస్, ఏ గ్యాస్ అయినా సరే, గ్యాసెస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టీనీ పార్టికల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్. ఇగో ఇవే మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ అంటాం. సెకండ్ పాయింట్, గ్యాస్ మాలిక్యూల్స్ మూవింగ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. అంటే ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఎలా మూవ్ అవుతాయంటే ర్యాండమ్గా ఇష్టం వచ్చిన డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ర్యాండమ్లీ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీ. ఒక్కొక్క దాని వెలాసిటీ ఒక్కోలా ఉంటుంది. ఇది C1 ఉండొచ్చు, ఇది C2 ఉండొచ్చు, ఇది C3 ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లో కూడా. కంటిన్యూషన్, డ్యూరింగ్ దేర్ ర్యాండమ్ మోషన్, అంటే ఈ గ్యాస్ పార్టికల్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ర్యాండమ్ మోషన్, దే కొలైడ్ విత్ ఈచ్ అదర్. ఎస్, ఒకే డైరెక్షన్లో ఉన్నవి ఏమవుతాయి? కొలిజన్ జరగచ్చు. అండ్ ఆల్సో విత్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్. వీటిలో ఇవి కొలిజన్ జరపడమే కాకుండా, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కంటైనర్లో ఉన్నాయి కాబట్టి కంటైనర్ వాల్తో కూడా మీకు కొలిజన్ జరపచ్చు. ఇది ఇలా వెళ్ళి దీన్ని కొలిజన్ జరపచ్చు, లేదు ఇలా వచ్చి ఈ డైరెక్షన్లో జరపచ్చు, ఇలా వచ్చి ఈ డైరెక్షన్లో జరగచ్చు. అంటే కంటైనర్ వాల్స్తో కూడా కొలిజన్ జరుపుతుంది. రైట్, వాటిలో అవి కొలిజన్ జరగడమే కాకుండా కంటైనర్ వాల్తో కూడా కొలిజన్స్ జరపచ్చు. నెక్స్ట్ పాయింట్, collisions of gas molecules are perfectly elastic. Their total energies remains constant. అంటే ఇప్పుడు ఒక పార్టికల్ ఉంది, దీని ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మూమెంట్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఒక 20 కిలోజౌల్స్ తీసుకున్నాం. ఈ పార్టికల్ ఇంకొక పార్టికల్ని కొలిజన్ చేస్తుంది, దాని కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి ఒక 50 కిలోజౌల్స్ అని అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఈ పార్టికల్ వెళ్ళి ఈ పార్టికల్ని కొలిజన్ చేసినప్పుడు సో దీని నుంచి ఎనర్జీ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 కిలోజౌల్స్ దీనికి ఇచ్చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ పార్టికల్, ఫస్ట్ పార్టికల్ ఏదైతే ఫస్ట్ పార్టికల్ ఉందో ఆ ఫస్ట్ పార్టికల్ కైనెటిక్ ఎనర్జీ సో 10 కిలోజౌల్స్ లాస్ అయింది. రిమైనింగ్ 20లో 10 లాస్ అయింది కాబట్టి సో 10 ఉంది రిమైనింగ్. దీనికి ఏమైంది? ఇది గెయిన్ చేసింది కాబట్టి దీని కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి 60 కిలోజౌల్స్ అనుకుందాం. సో ఇప్పుడు బిఫోర్ కొలిజన్స్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ 50 + 20 = 70. ఆఫ్టర్ కొలిజన్స్ వచ్చేసరికి 10 + 60 = 70. అంటే టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దీస్ టూ పార్టికల్స్ ఈజ్ సిమిలర్ ద ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. అంటే బిఫోర్ ఎంత ఉందో ఆఫ్టర్ కూడా సిమిలర్గా ఉంది. ఇలా కొలిజన్స్ జరిగితే అంటే ఎనర్జీని ఎక్కడా కూడా లాస్ అవ్వకుండా జరిగితే సో ఇలాంటి కొలిజన్స్ని మీరు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అంటారు. అదే అన్నాడు, కొలిజన్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఎస్, ఎందుకంటే దే టోటల్ ఎనర్జీస్ రిమైన్స్ కాన్స్టెంట్. జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్న ఎనర్జీని, అంతేగాని ఎక్కడ లాస్ అవ్వలేదు. సో దీని ఎనర్జీని దీనికి ఇచ్చేసింది. బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ టోటల్ ఎనర్జీస్ ఆఫ్ ద టూ పార్టికల్స్ ఎలా ఉంది చెప్పండి? కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ పాయింట్, గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెషర్ డ్యూ టు కొలిజన్ ఆఫ్ ద పార్టికల్స్ విత్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఎస్, కంటైనర్లో ఉన్నటువంటి ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎలా ఎగ్జర్ట్ చేస్తుంది తెలుసా? ఇదిగోండి, ఇక్కడ ఈ గ్యాస్లో ఉండే పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇవి వాటిలో కొలిజన్ జరపడమే కాకుండా ఇందాక ఒక పాయింట్ అనుకున్నాం, దే కొలిజన్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఎప్పుడైతే కొంత ఫోర్స్ తోటి ఈ పార్టికల్ వచ్చి ఈ సర్ఫేస్ని
ఓకేనా కొలిజన్ చేసిందో ఆటోమేటిక్గా మీకు ఏం ఎగ్జర్ట్ అవుతుంది చెప్పండి, ప్రెషర్. ఇలా ఒక పార్టికల్ కాదు కదా, చాలా పార్టికల్స్ వచ్చి ఈ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ మీద సో కొలిజన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్యాస్ ఈ వాల్స్ మీద మీకు ఏం క్రియేట్ చేస్తుంది, ఫోర్స్ని తోటి కొలిజన్ జరిపి మీకు ఏం క్రియేట్ చేస్తుంది, ప్రెషర్. అంటే ప్రెషర్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ పార్టికల్స్ ఇఫ్ ద గ్యాస్ పార్టికల్స్ ఆర్ కొలిజన్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఎప్పుడు జరుగుతుంది, ఇవి దీంతో కొలిజన్ జరిపినప్పుడు అప్పుడు మీకు ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. ఎస్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక కంటైనర్లో ఇందాక గ్యాస్ తీసుకున్నా అని చెప్పాను. ఈ కంటైనర్ వాల్యూమ్ వచ్చేసరికి ఒక 10 లీటర్స్ అనుకుందాం. సో ఈ గ్యాస్ వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే గ్యాస్ ఈ కంటైనర్లో ఉంది కాబట్టి కంటైనర్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏమనుకోవచ్చు, గ్యాస్ వాల్యూమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దీంట్లో గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి కదా, చాలా పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం కదా. సో ఈ గ్యాస్ పార్టికల్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి ఎంతో చాలా తక్కువ ఉంది, ఏదో 1 సెంటీమీటర్ క్యూబో లేకపోతే ఎంతో ఉందనుకుందాం. ఓకేనా, సో చాలా తక్కువ ఉంది. అంటే దీంతో కంపేర్ చేస్తే 10 లీటర్స్తో కంపేర్ చేస్తే 1 మిల్లీలీటర్ అనేది నెగ్లిజబుల్, లేదా 0.1 మిల్లీలీటర్ అనేది నెగ్లిజబుల్ అనుకుందాం. అంటే పార్టికల్ వాల్యూమ్ ఈజ్ నెగ్లిజబుల్ వెన్ కంపేర్డ్ విత్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. అదే చెప్తున్నాడు, ద యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ నెగ్లిజబుల్. పార్టికల్ యొక్క వాల్యూమ్ చాలా తక్కువ ఉంది ఎప్పుడు కంపారిజన్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది, దాన్ని నెగ్లిజిబుల్ చేయొచ్చు అంటున్నాడు. చూడండి నెక్స్ట్ పాయింట్, దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. పార్టికల్స్ మధ్యలో ఆర్డినరీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఈ రెండింటి మధ్య ఎలాంటి అట్రాక్షన్ ఫోర్సెస్ లేవు. పార్టికల్స్ ఎలాంటి అట్రాక్షన్ ఫోర్సెస్ లేవని కైనెటిక్ మాలిక్యులర్ థియరీలో చెప్తున్నారు. ఒకదానికొకటి ఏమి అట్రాక్ట్ అవ్వట్లేదు ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ అని చెప్తున్నాడు. అందుకే కదా గ్యాస్ పార్టికల్స్ ఫ్రీలీ మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని మనం సెకండ్ పాయింట్లో చెప్పుకున్నాం. అట్రాక్షన్స్ ఉంటే అలా ఇష్టం వచ్చినట్టు మూవ్ అవ్వవు. రైట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే గ్యాస్ పార్టికల్స్ చాలా ఉన్నాయి కదా, వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీని యావరేజ్ ఇస్తే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే ఈ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. సో దాన్ని ఇక్కడ ఒక రిలేషన్లో చెప్పాడు, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఏమవుతాయి తెలుసా, ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది టోటల్ పాస్టులేట్స్. ఒకసారి చూద్దాం, మళ్ళీ పాస్టులేట్స్ చూద్దాం. గ్యాసెస్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టినీ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. అవును, ఇందాక మనం డిస్కస్ చేసాం, గ్యాస్లో చాలా పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్, వాటిని మాలిక్యూల్స్ అంటామని. సెకండ్ పాయింట్, గ్యాస్ మాలిక్యూల్స్ మూవింగ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. ఎస్, పార్టికల్స్ అన్నీ కూడా ర్యాండమ్గా డిఫరెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతాయని మాట్లాడుకున్నాం. థర్డ్ వన్, దాంట్లో కంటిన్యూషన్, డ్యూరింగ్ దేర్ ర్యాండమ్ మోషన్ దే కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఎస్, సో వాటిలో అవి కొలిజన్ జరపడమే కాకుండా కంటైనర్ వాల్స్ కూడా కొలిజన్ జరుపుతాయని అనుకున్నాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కొలిజన్స్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, దేర్ టోటల్ ఎనర్జీస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎస్, గ్యాస్ పార్టికల్స్ మధ్యలో జరిగే కొలిజన్స్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, ఎందుకంటే సో ఆ టోటల్ ఎనర్జీస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కడా కూడా లాస్ అవ్వడం అనేది ఉండదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్స్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫోర్త్ పాయింట్, గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెషర్ డ్యూ టు ద కొలిజన్స్ ఆఫ్ ద పార్టికల్స్ విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్. సో మనకు వచ్చేసరికి కంటైనర్ వాల్స్తో గ్యాస్ పార్టికల్స్ ఎప్పుడైతే కొలిజన్ జరుపుతాయో సో ఆ కొలిజన్స్ వల్ల మనకి ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. నెక్స్ట్, ద యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ పార్టికల్ ఈజ్ నెగ్లిజబుల్ వెన్ కంపేర్డ్ విత్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. కంటైనర్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ పార్టికల్ ఈజ్ నెగ్లిజబుల్, చాలా తక్కువ ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఎట్ ఆర్డినరీ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మామూలు టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర గ్యాస్ పార్టికల్స్ మధ్య ఎలాంటి అట్రాక్షన్స్ ఉండవు. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, నెక్స్ట్ పాయింట్, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. సో అబ్సల్యూట్ టెంపరేచర్కి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉన్నాయి. టెంపరేచర్ పెంచితే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి మీరు వీడియోని చూశాక మళ్ళీ ఒకసారి ఇవన్నీ రీకలెక్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్.
సబ్స్క్రైబ్.